గులివిందాడ గనిశెట్టిపాలెం రామచంద్రాపురం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పింఛన్లు 1వ తేదీన ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని, మీరు ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి అందించేలా చర్యలు, పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదని ఎస్కోట శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమార్ తెలిపారు. కొత్తవలస మండలం గులివిందాడ గనిశెట్టిపాలెం రామచంద్రాపురం గ్రామాల్లో పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ, హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచారు. పేదవాడి కోసం పింఛన్లు మొదలుపెట్టిందే నందమూరి తారక రామారావు. 3,000 నుంచి 4,000 రూపాయలకు పింఛన్ పెంచాం. దివ్యాంగులకు 500 నుంచి 3,000 చేశాం. ఆపై 6,000 చేశాం. ప్రజల ఆదాయం పెంచి అన్ని విధాలుగా ఆదుకుంటాం. అధిక పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మాది పేదల ప్రభుత్వం. 1వ తేదీ ముందుగానే పింఛన్లు ఇస్తున్నామని తెలియజేశారు. కొడుగ్గా చెప్పారు. పెన్షన్ పెంచారా? సంతోషమేనా? మంచి ప్రభుత్వమేనా? చంద్రబాబు గారిని అడుగుతాం. ఆ మాట అన్నావు. టీకి ఆటికి సరిపోతాయా? ఎంత దాస్తున్నావేంటి? దాచుకోను. చీటీలు అయ్యి ఆహా కడతాను. ఇలా చెయ్యమ్మ. అక్కడ మన వెంకటేశ్వర టెంపుల్ దగ్గర లేదా? తల్లికి వందనం. మనవాళ్ళు మనవరాళ్ళకు డబ్బులు పడ్డాయా? చదువుకున్న పిల్లలకి బాగుందా? అయితే ప్రభుత్వం బాగుందా? చంద్రబాబు గారు బాగున్నా? రైతు పరిపాలన బాగుందా? ధన్యవాదాలేనా? మరి చెప్తావా? తమ్ములు వేయించుకున్నావా? ఏమ్మా పడలేదు? మార్చికి వస్తున్నాయి. మన పిల్లలకు ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు 17,000 చిల్లర మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశారు. కానిస్టేబుల్ గా 6,500 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇవాళ అవన్నీ వస్తే ఇవన్నిటితో పాటు ఇంకా ఇవ్వాల్సినవి ఇంటింటికి కొలాయిలు మేము త్వరలో ఇవ్వాల్సిన 15 ఉంటాయి. మీ అందరూ కూడా ఆలోచించండి. ఏది ఏమైనా మీ అందరికీ నెల నెల నేను 2-3 గ్రామాలు వచ్చి ఆ గ్రామాల్లో మీ ద్వారా గవర్నమెంట్ రిపోర్ట్ అనేది కూడా పంపడం జరుగుతూ ఉందని ఆ దశలోనే ఇవాళ మన గ్రామం నేను వచ్చానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరినీ రైట్ నాయన, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సేవలు ఇంకా మేము ఎన్నో వినియోగించుకోవాలా, మీరు మాకు సహకరించాలంటే మేము కోరేది. నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలం కావస్తుంది. మీకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో ఎన్నో ఒడిదొడుకులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అప్పులు ఊబిలోకి వెళ్ళిపోయినా మన రాష్ట్రాన్ని మళ్ళా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో మళ్ళా బండెక్కించారు. రాష్ట్రం ఇవాళ అభివృద్ధి బాటలకు పరిగెడుతుంది. సంక్షేమాలు కూడా అలాగే ఒక్కొక్కటి అందజేస్తూ ఇంకా కొన్ని పెన్షన్లు గ్రామాల్లో ఇవ్వాలి. మేము కొత్త ఇల్లులు ఇవ్వాలా, పాత ఇల్లులు బిల్లులు ఇవ్వాలా. ఇవాళ ఇంకా అనేక సంక్షేమాలు ఉన్నాయి. వాటి